వెల్కమ్ టు నమిత న్యూస్. గత ప్రభుత్వ వైఫల్యంతో ఉద్యోగులకు తీవ్ర నష్టం. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గత ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోకపోవడంతో ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు బెనిఫిట్స్ పొందలేకపోయామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. బుధవారం చిత్తూరు R&B అతిథి గృహంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులను విస్మరించిందన్నారు. గతంలో ఉన్న ఇతర సంఘాలు ప్రభుత్వానికి భజనలు చేస్తూ ఉద్యోగులకు బెనిఫిట్స్ బకాయిలు రాకుండా చేసిందన్నారు. దీనిపై అప్పట్లో పోరాటాలు చేసిన తమపై కేసులు నమోదు చేశారన్నారు. తాము ఏ పార్టీకి అనుబంధం కాదని, తమ పోరాటాలకు ఎవరైతే మద్దతిస్తారో వారిని స్వాగతిస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా 3 DAల్లో 1 DA అన్న ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం మీనమేషాలు లెక్కేసిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎంతో ఆశతో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సహకరించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన డబ్బులను ఇతర వాటికి వాడుకొని తమకు బకాయిలు పెట్టారన్నారు. తమకు రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం అందించకపోయినా దశల వారీగా బకాయిలను అందించాలని కోరారు. అనంతరం జిల్లా నాయకులతో కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శివయ్య, బాలాజీ, పయని, సురేంద్ర, ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కన్సాలిడేట్ ఫండ్ లో భాగం కాదు. ఆ సొమ్ముని చెల్లింపులు చేయడానికి ఇతరత్రా ఎవరికి కేటాయించడానికి రాష్ట్ర శాసనసభకు కూడా అధికారం లేదని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. కేవలం ఎవరైతే సబ్స్క్రైబర్ డిపాజిట్ చేశాడో వాడికి మాత్రమే చెల్లించాలి తప్ప ఆ పబ్లిక్ అకౌంట్లో మనీ ఇతరత్ర అవసరాలకి వినియోగించరాదు. అది కూడా బడ్జెట్లో మార్చి 31, 2022 నాడు ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరం అంతానికి తర్వాత పెట్టిన బడ్జెట్లో స్టేట్మెంట్లో చూపించారు 12,000 కోట్ల రూపాయలు మా GPF సొమ్ము ఉందని. కానీ అక్కడ అకౌంట్లో లేదు. అందువల్ల నాడు మా GPF చెల్లింపులు జరగలేదు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి ఈ చట్ట ఉల్లంఘనని, పేమెంట్లు డిస్బర్స్మెంట్ ప్రాక్టీసెస్లో జరగాల్సినటువంటి అవలంబించాల్సిన ఫైనాన్షియల్ కోడ్ విధానాన్ని ఉల్లంఘించారని మీరందరూ కూడా తరచూ మాట్లాడుకుంటూ ఉంటారు. అందరికీ తెలుసు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, చెల్లింపుల నిర్వహణలో FIFO విధానాన్ని అవలంబించాలంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మొదటగా వచ్చిన క్లెయిమ్ మొదట చెల్లించాలి. కానీ 3 ఏళ్ల క్రితం ఉద్యోగుల క్లెయిమ్స్ కూడా ఇవాళకి పెండింగ్ ఉండి దాని తర్వాత వచ్చిన క్లెయిములకు చెల్లింపులు జరుగుతున్నాయి అంటే ఆ FIFO విధానం మా ఉద్యోగుల క్లెయిముల చెల్లింపుల్లో అమలు జరగట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మేము ఇవన్నీ చూసిన తర్వాత, ప్రభుత్వానికి అనేక దఫాలు రిప్రజెంట్ చేసిన తర్వాత, ఆనాడు వాళ్ళు స్పందించకపోయిన తర్వాత సహచర ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి ఆహా ఓహో అంటూ పాల ప్యాకెట్లతో అభిషేకాలు చేయిస్తున్న పరిస్థితుల్లో గత్యంతరం లేక మేము నాటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మా చెల్లింపుల విషయాన్ని చట్టబద్ధం చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించండి. ఇగో ఈ రకంగా ఇన్ని ఉల్లంఘనలు జరిగినాయి కాబట్టి ఈ చెల్లింపులకి చట్టం లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆఖరి జీతాలు పెన్షన్లు కూడా ఏ రోజు ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటి చెల్లింపులకి చట్టం చేయమని ఆదేశించామని ప్రభుత్వాన్ని మీద ఆదేశించండి అని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాం. జనవరి 19, 2023 నాడు. ఇక ఆ తెల్లారి నుంచి మమ్మల్ని, నన్ను, నా కుటుంబాన్ని, నా నేతృత్వంలో ఉన్న సంఘాల వ్యవస్థని ఊచకోత కోసేసింది ప్రభుత్వం. మీ అందరికి కూడా తెలుసు. ఆ పరిస్థితుల్లో ఇవాళ 25,000 కోట్ల రూపాయలకి పేరుకుపోయినాయి మా బకాయిలు. 25,000 crores అక్యుములేటెడ్ లైబిలిటీ ఒక ఉద్యోగులకి పేరుకుపోయినటువంటి బకాయిలు. ఈ మాట ఈ అంకె నేనే చెప్పట్లేదు. రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ పెట్టారు మొన్న నవంబర్ నెలలో. ఆ బడ్జెట్ అంతకుముందు బడ్జెట్ పెట్టక ముందు సీఎం గారు స్వయంగా ఆర్థిక వ్యవహారాల మీద శ్వేతపత్రాన్ని PowerPoint ప్రెజెంటేషన్ ద్వారా శాసనసభలో చూపించారు. అలాగే మొన్న బడ్జెట్ పెట్టారు. ఈ 2 సందర్భాల్లో ఉద్యోగుల అక్యుములేటెడ్ లైబిలిటీ 23,596 కోట్లుగా చూపించింది ప్రభుత్వమే. అయితే అది కాదు, ఇంకా అది 25,000 కోట్లు పైచిలికని మేము చెప్పాం. అది ఓన్లీ CFMSలో కనిపించిన అంకెను మాత్రమే తీసుకున్నాము. డౌన్ బిలో ప్రాసెస్లో ఉన్నదాన్ని కలుపుకుంటే 25,000 కోట్లు దాటుతుంది, ఇది యథార్థమని ఆర్థిక మంత్రి గారు కూడా చెప్పారు. సో ఇది మాకు ఈరోజు ప్రధానమైన సమస్య. ఈ 25,000 కోట్ల రూపాయలు పాత బాకీ చెల్లించాలి. ప్రభుత్వం మారినంత మాత్రం రాత్రి ఖజానాలోంచి 25,000 కోట్లు పుట్టుకు రావు కదా. ఇంకో పక్క చూస్తే మాకు రన్నింగ్ అకౌంట్లో ప్రతి నెల 7,000 కోట్లు మా జీతాలు పెన్షన్లు కావాలి.
ఈ సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తున్న సామాజిక పెన్షన్లతో కలుపుకుంటే ప్రతి నెల 1వ తారీఖు 10,000 కోట్లు కావాలి ప్రభుత్వానికి. అంటే సంవత్సరానికి 1,20,000 కోట్లు కావాలి. మొన్న బడ్జెట్లో ప్రభుత్వం చూపించిన అంకెల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 93,000 కోట్లు మాత్రమే ఉంది. అంటే అక్కడికి ఓన్లీ దీనికే 30,000 కోట్లు డిఫిసిట్ ఉన్న పరిస్థితి. ఇక మాకు 1/7/2023 నుంచి వేతన సవరణ జరగాల్సి ఉన్నది. ఇప్పటికి 3 ఇన్స్టాల్మెంట్లు డిఏ బాకీ ఉన్నది. 1/7/2018 ఈ ప్రస్తుత ప్రభుత్వం నాడు దిగిపోయే ముందు మాకు పెండింగ్ పెట్టి వెళ్ళిన డిఏ బాకీ ఎరియరు ఈ రోజుకి మాకు చెల్లింపు జరగల. సో ఇంత పెద్ద మొత్తం ఆర్థిక వ్యవహారం లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల స్థితిగతుల మీద ప్రభావం చూపించేటువంటి అంశం. ఈ బాకీ ఎలా వస్తుంది, ఇది వస్తుందా రాదా? ఓ పక్క చూస్తే రోజు రోజుకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రభుత్వమే అధికారికంగా చెప్తున్నటువంటి గణాంకాలు కానీ వివరాలు కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారు ఇచ్చిన నివేదికని బహిర్గతం చేసే సందర్భంలో కావచ్చు, నిన్నగాక మొన్న నీతి ఆయోగ్ 18 రాష్ట్రాల అధ్యయన నివేదికని మీడియా ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించే సందర్భంలో కావచ్చు, ప్రభుత్వము సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తున్న ఆర్థిక గణాంక వివరాలను చూస్తున్నప్పుడు మధ్యతరగతికి చెందినటువంటి ఈ ఉద్యోగ వర్గం మరి మనకు రావాల్సిన వేలాది కోట్ల రూపాయలు బాకీ ఎలా వస్తుంది, ఈ ఉద్యోగ సంఘాల వ్యవస్థ చూస్తే ఇలా ఉంది అనేటువంటి ఒక అభద్రతా భావానికి, కన్ఫ్యూజన్కి లోనవుతున్న పరిస్థితి.